Hi everyone, welcome back to my channel Manmai Vlogs. Firstly, thank you so much to each one of you అండి for loving my CA journey. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట ఆ వీడియోకి. అండ్ చాలామంది చాలా క్వశ్చన్స్ రాశారు. అంతమంది కనెక్ట్ చేసుకుంటారు అనుకుని నేను అనుకోలేదు. నేను యాక్చువల్లీ ఒక వీడియోలో అయిపోతుంది అనుకున్నాను CA జర్నీ, బట్ ఐ డి నాట్ నో దట్ ఇంతమందితో కనెక్ట్ అవుతారు. అండ్ ద హోల్ పాయింట్ ఆఫ్ డూయింగ్ దిస్ వీడియో ఇస్ దట్ నేను ఒక విషయం చెప్పినప్పుడు చాలామందికి అది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని వీళ్ళు ఒకరు రాశారు. ఇన్ఫ్యాక్ట్ నాకు చాలామంది మెయిల్స్ కూడా పెట్టారనమాట. లైక్ మేము డిస్కంటిన్యూ చేసాము, కోర్స్ మధ్యలోనే వదిలేసాము, బట్ మీ జర్నీ చూసాక వీ రియలీ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్ బ్యాక్ అగైన్. అండ్ చాలామంది మేము రీస్టార్ట్ చేసాం మళ్ళీ చదవడం అని కూడా రాశారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ దట్స్ ది ఓన్లీ రీజన్ ఐ రియలీ వాంటెడ్ టు డూ ఇట్. లేకపోతే నేను అసలు ఎప్పుడు అనుకోలేదు అంటే CAలో ఫర్దర్గా సిరీస్ చేయాలి అని నాకు అసలు థాట్ కూడా లేకుండింది. నేను ఛానల్ బిగినింగ్ నుంచి కూడా మీ జర్నీ షేర్ చేసుకోండి అని అడుగుతున్నారు అని చెప్పేసి ఆ వీడియో నేను పోస్ట్ చేయడం జరిగింది. బట్ ఐల్ బి మోర్ హ్యాపీ, మోర్ గ్రేట్ఫుల్ ఇఫ్ రియలీ దిస్ వీడియోస్ ఆర్ హెల్పింగ్ యూ. ఐఎమ్ రెడీ టు డూ ద కాంటెంట్. అండ్ ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు కొంతమంది నాకు CA క్లాసెస్ తీసుకోవచ్చు కదా అంటున్నారు. ఐ రియలీ విష్ అండి, ఐ రియలీ విష్ యూనో ఐ డూ దాట్ సమ్ డే. దానికి సంబంధించి ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ దాట్ ఇన్ దిస్ వీడియో. సో అందులో నేను క్వశ్చన్స్ చూసుకుంటే ఎక్కువ శాతం మంది కోర్స్ గురించి చాలామంది అడిగారు. సో కోర్స్ డీటెయిల్స్ కొంచెం డీటెయిల్డ్గా చెప్పండి. చాలామంది 10th చదివే పిల్లలు ఉన్నారు, ఇంటర్ చదివే పిల్లలు ఉన్నారు. ఈ వీడియో తర్వాత డెఫినెట్గా నెక్స్ట్ వీడియో వచ్చేసి CA కోర్స్ గురించి కంప్లీట్గా అయితే వీడియో ఒకటి రికార్డ్ చేసి పోస్ట్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రిపరేషన్. సో వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. ప్రిపరేషన్లో భాగంగా మీరు ఫాలో అయిన కొన్ని స్టెప్స్ అనొచ్చు, స్ట్రాటజీ అనొచ్చు, టిప్స్ అనొచ్చు. సో అవి ఏమన్నా ఉంటే షేర్ చేయండి, మాకు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ నాట్ లూజింగ్ హోప్. మీరు మిమ్మల్ని మీరు నమ్మాలి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. హోప్ అనేది అసలు వదులుకోకండి. యూ ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ దట్ నేను దీనికోసం కష్టపడతాను, ఐఎమ్ గోయింగ్ టు క్రాక్ దిస్ ఎగ్జామ్ ఫర్ షూర్. ఇంత దూరం తీసుకొచ్చారు, సో మధ్యలో దాన్ని వదిలేకండి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నన్ను నేను నమ్ముతున్నాను, నేను చేయగలను అండ్ ఐ విల్ డూ ఇట్ అండ్ ఐ విల్ వర్క్ హార్డ్ ఫర్ ఇట్. సో ఇది మీరు ఎప్పుడైతే హోప్ వదిలేసుకుంటారో, సెల్ఫ్ డౌట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో డౌన్ఫాల్ అక్కడ స్టార్ట్ అవుతుందని నా పర్సనల్ ఫీలింగ్. సో యూ నెవర్ లీవ్ హోప్ అండి. యూ జస్ట్ బీ ఫోకస్డ్, జస్ట్ గో ఫర్ ఇట్ అంతే. జస్ట్ వర్క్ హార్డ్ అండ్ గో ఫర్ ఇట్. నాకేమనిపిస్తుందంటే దెర్ ఇస్ నో అదర్ షార్ట్ కట్. ఇట్స్ హార్డ్ వర్క్ అంతే. సెకండ్ ఇస్ డిసిప్లిన్ అండి. డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ కోర్స్ అనే కాదు, ఎనీథింగ్ దట్ యూర్ డూయింగ్ ఇన్ లైఫ్, కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు చదివామా, రేపు ఒక రోజు బ్రేక్ తీసుకుందాం, లేకపోతే 2 రోజులు బ్రేక్ తీసుకుందాం, థర్డ్ డే మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఐ డోంట్ థింక్ that will really work. At least it did not work for me. So consistency is very very important. చాలా ఫోకస్డ్ ఉండాలి, చాలా కన్సిస్టెంట్గా ఉండాలి. థర్డ్ ఇస్ టైం మేనేజ్మెంట్. చాలామంది చెప్తూ ఉంటారు దట్ నాకు టైం సరిపోలేదు, ప్రిపరేషన్కి కానివ్వచ్చు, లేకపోతే ఎగ్జామ్ రాసేటప్పుడు కానివ్వచ్చు, నాకు టైం సరిపోలేదు అంటుంటారు. బట్ ఐ ఫీల్ దట్ టైం మేనేజ్మెంట్ చేయడం సరిగ్గా అర్థం కాలేదు అని అనుకుంటాను నేను. బికాస్ when you manage that time properly, టైం సరిపోతుంది. ఇట్ సెస్ దట్ యూ నీడ్ టు మేనేజ్ ఇన్ అ రైట్ వే అని అనుకుంటాను నేను. బికాస్ ఐ ఆల్సో యూస్ టు ఫీల్ లాట్ ఆఫ్ టైమ్ దట్ అరే టైం సరిపోవట్లేదు, ఇంత తక్కువ టైంలో ఎట్లా చదువుకునేది, ఇంత తక్కువ టైంలో అసలు ఎట్లా రాసేది అని అనిపించేది. బట్ ఇట్ కమ్స్ విత్ అ ప్రాపర్, యూ నీడ్ టు అనలైజ్ అండ్ యూ నీడ్ టు మేనేజ్ దట్ టైమ్ ప్రాపర్లీ. ఈవెన్ వైల్ యూఆర్ రైటింగ్ ఫర్ యువర్ ఎగ్జామ్, ఐ ఫీల్ దట్ టైమ్ మేనేజ్మెంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ నీడ్ టు బీ వెరీ క్లియర్ దట్ ఒక క్వశ్చన్కి ఎంత టైం మీరు అలాట్ చేయాలి, ఎంత టైం పడుతుంది, ఎంత టైం అలాట్ చేసుకుంటే మీరు అన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేయగలరు అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఏమైపోతుందంటే మీరు ఫస్ట్ క్వశ్చన్ మీదే చాలా టైం స్పెండ్ చేసేసారు అనుకోండి, దెన్ సెకండ్, థర్డ్, ఫోర్త్కి వచ్చేసరికి హార్డ్లీ 1 hour or 45 minutes ఉంటుంది. మనం టెన్షన్ అయిపోతాము. ఎండ్లోకి వచ్చేసరికి చాలా టెన్షన్ వచ్చేస్తుంది. దో మనకు తెలిసిన క్వశ్చన్స్ అయినా కూడా మనం ఆ స్ట్రెస్ వల్ల, ఆ ప్రెషర్ వల్ల సరిగ్గా పర్ఫామ్ చేయలేమన్నమాట. నేను చదివే టైంలో లిటరలీ నేను టైం టేబుల్ రాసి పెట్టుకునేదాన్ని అనమాట. సో ఈ టైం నుంచి ఈ టైం వరకు ఈ సబ్జెక్ట్ చదువుతాను, ఈ చాప్టర్ చదువుతాను అండ్ ఇంత నేను కంప్లీట్ చేస్తాను అని పెట్టుకునేదాన్ని. అట్లా మొత్తం డే అంతా కూడా ఐ హ్యాడ్ అ టైం టేబుల్ అండ్ ఐ యూస్ టు ఫాలో దట్ టైం టేబుల్ వెరీ వెరీ స్ట్రిక్ట్లీ. ఐమ్ టెలింగ్ యూ, నేను ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయినప్పుడు చేయని ఒక పని, సెకండ్ అటెంప్ట్ ఇప్పుడు చేసిన ఒక పని ఇది. నాకు ఎట్లా ఉండేనంటే నేను రాత్రుల పూట ఎక్కువసేపు ఐ కెన్ స్ట్రెచ్ అనమాట. ఐఎమ్ నాట్ అ మార్నింగ్ పర్సన్ ఎట్ ఆల్. సో ఐ యూస్ టు స్టే లేట్ డ్యూరింగ్ మై ఫస్ట్ అటెంప్ట్. లేట్ నైట్స్ చదువుకొని దెన్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్స్ పడుకోవడం అట్లా. బట్ సెకండ్ అటెంప్ట్ ఐ డోంట్ నో వై
ఐ ఫెల్ట్ దట్ వాజ్ నాట్ వర్కింగ్ అవుట్ ప్రాపర్లీ, దెన్ ఐ స్టాప్డ్ సడన్గా అనమాట. అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది. కొంతమంది నైట్స్ బాగా చదువుకోగలరు, కొంతమంది మార్నింగ్స్ బాగా చదువుకోగలరు. బట్ నాకు ఐ వాజ్ అ నైట్ పర్సన్ ఓన్లీ. నేను ఓవర్ నైట్ చదువుకొని మార్నింగ్ పడుకోవడం అట్లా. బట్ సమ్వేర్ ఐ డోంట్ నో, సెకండ్ అటెంప్ట్ ఎప్పుడైతే ఫస్ట్ అటెంప్ట్ పోయిందో, సెకండ్ అటెంప్ట్ అప్పుడు ఐ యూస్ టు వేకప్ ఎట్ 3:30 ఇన్ ద మార్నింగ్. అలారం పెట్టుకొని 3:30కి లేచేదాన్ని. సో ఫైనలీ లేచి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి బుక్స్ ముందు స్టార్ట్ చేసేసరికి ఇట్ యూస్ టు బీ లైక్ ఒక 5 to 10 minutes ఉండేది 4 o'clockకి. సో ఎఫెక్టివ్గా ఐ యూస్ టు స్టార్ట్ బై 4 o'clock అనమాట. సో 3:30 to 3:45 మధ్యలో ఐ యూస్ టు వేకప్, అలారం పెట్టుకొని, అండ్ దెన్ 4 o'clock ఐ యూస్ టు స్టార్ట్ మై డే. ఆ 4 to 7 ఏదైతే ఉంటుందో వెరీ 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 ఎఫెక్టివ్. ఐఎమ్ టెలింగ్ యూ, మీరు ఒకసారి యూ నీడ్ టు గివ్ ఇట్ ఎ ట్రై, వేకింగ్ అప్ ఎర్లీ మార్నింగ్స్ అండ్ ట్రై టు స్టడీ. మైండ్ చాలా ఫోకస్డ్గా ఉంటుంది డ్యూరింగ్ దట్ పీరియడ్. చాలా త్వరగా నేను నేర్చుకోవడం కానీ, అవి అర్థం చేసుకోవడం కానీ, అంటే ఐ సా లాట్ ఆఫ్ చేంజ్. కొన్ని నాకు ఎంతో టైం పట్టేవి కూడా డ్యూరింగ్ ద డే టైమ్స్, ఎర్లీ మార్నింగ్స్ చదివినప్పుడు నాకు అవి చాలా తొందరగా అర్థం అవ్వడం, గుర్తు పెట్టుకోవడం ఉండేదన్నమాట. సో వెన్ ఐ స్టార్టెడ్ ఫీలింగ్ దట్ చేంజ్ ఇన్ మీ వెన్ కంపేర్ టు మై ఫస్ట్ అటెంప్ట్ టు సెకండ్ అటెంప్ట్, ఐ కంటిన్యూడ్ అనమాట. లిటరలీ దట్ ఎంటైర్ 4 to 5 months డ్యూరేషన్ ఏదైతే ఉంటుందో, దట్ బ్రేక్ ఆఫ్ కంప్లీట్ ఆ 4 to 5 months, ఎవ్రీ సింగిల్ డే నేను 3:30కి లేచాను. ఎవ్రీ సింగిల్ డే ఇట్లా 3:30కి డే స్టార్ట్ అయిపోయేది. దెన్ ఇట్ యూస్ టు గో అనమాట 7 o'clock. అంటే నాకు 7-8 o'clock అయ్యేసరికి నేను ఆల్మోస్ట్ ఒక 2 subjects కంప్లీట్ చేసేదాన్ని ఇన్ దట్ స్కెడ్యూల్ అనమాట. సో నాకేంటంటే అబ్బా ఎంత మంచిగా కంప్లీట్ చేసాం, ఇంకా ఐ హ్యావ్ ఎంటైర్ డే టు స్టడీ అని చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యేదాన్ని. 8 o'clock టైంకి కూడా ఇట్స్ జస్ట్ 8 o'clock, నాకు నైట్ 10 o'clock వరకు టైం ఉంది, ఇంకా ఐ కెన్ డూ లాట్ మోర్ అనిపించేది అనమాట. అండ్ సో ఐ యూస్ టు స్టార్ట్ లైక్ దట్ అది. దెన్ తర్వాత మధ్యాహ్నం ఒక షార్ట్ న్యాప్ తీసుకునేదాన్ని అనమాట. 2 to 2:30 ఐ యూస్ టు టేక్ అ షార్ట్ న్యాప్, అండ్ 2:30కి మళ్ళీ ఐ యూస్ టు స్టార్ట్ బ్యాక్ అనమాట. సో అట్లా ఇట్ గోస్ టిల్ 9 o'clock. ఇంకా దాని తర్వాత ఐ విల్ హ్యావ్ మై డిన్నర్ అండ్ ఐ స్లీప్ బై 9:30. సో 9:30కి పడుకునేదాన్ని. అండ్ చాలా ఎఫెక్టివ్గా డేస్ నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్ ఇస్ స్టేయింగ్ మోటివేటెడ్ ఆల్వేస్. అంటే యూ అంటే ఏమంటారు, ఏదో ఒకటి ఏదో ఒక విధంగా యూ విల్ ఆల్వేస్ ఎట్లయిపోతుందంటే చాలా ఇన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ ప్రిపరేషన్ కానీ, స్టడీయింగ్ రాసే దాంట్లో కానీ, యూ గో త్రూ లాట్ మెంటలీ అండ్ చాలా డిప్రెస్డ్గా అనిపిస్తుంది. దేర్ మైట్ బీ టైమ్స్ వేర్ యూ ఫీల్ లైక్ గివింగ్ అప్, అరే ఎందుకు చెయ్యాలి, మేబీ దిస్ డజంట్ వర్క్ ఫర్ మీ, అట్లా చాలాసార్లు అనిపిస్తుంది. నాకు కూడా చాలాసార్లు అనిపించేది మేబీ ఐ నీడ్ టు గివ్ దిస్ అప్, ఇది గివ్ అప్ చేయాలి అని నాకే చాలాసార్లు అనిపించేది. బట్ యూ హ్యావ్ టు కాన్స్టెంట్లీ మోటివేట్ యువర్ సెల్ఫ్ దట్ లేదు, యూ హ్యావ్ టు డూ ఇట్. ఏదో ఒకటి హవెవర్ వాట్ ఎవర్ మోటివేట్స్ యూ, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు కీప్ మోటివేటింగ్ యువర్ సెల్ఫ్ అనమాట. అంటే కొన్నిసార్లు మనల్ని అంటారు, అసలు నీ వల్ల అవ్వదు, ఇది లైట్ తీసుకో అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. బట్ అవన్నీ మీరు పట్టించుకోకూడదు. చెప్పేవాళ్ళు ఏమన్నా చెప్తూ పోతూ ఉంటారు. ఓకే, దే ఆర్ నాట్ ద వన్, రైట్? యూ ఆర్ ద వన్ హూ ఈస్ గోయింగ్ టు రైట్, అండ్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఫ్యూచర్. నాకు కాన్స్టెంట్గా ద థింగ్ దట్ ఐ యూస్ టు ఫీల్ ఇస్ దట్, అంటే ఐ హ్యాడ్ వన్ థింగ్ ఇన్ మై మైండ్ దట్ ఐ నీడ్ టు బీ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్. అంటే దట్ వాస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ మై మైండ్ దట్ ఐ నీడ్ టు బీ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్. నో మ్యాటర్ వాట్, ఐ హ్యావ్ టు బీ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్. సో ఎప్పుడన్నా చాలా గివ్ అప్ చేసే సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కూడా ఐ యూస్ టు థింక్, మన్మే యూ కెన్ నాట్ గివ్ అప్, యూ నీడ్ టు బీ ఇండిపెండెంట్ బ్రో, యూ నీడ్ టు బీ ఇండిపెండెంట్ అని నాకు నేనే చాలాసార్లు చెప్పుకునేదాన్ని. దెన్ ఐ యూస్ టు వేకప్, నో ఐఎమ్ గోయింగ్ టు స్టడీ. సో ఏదో ఒకటి ఉంటుంది, వాట్ ఎవర్ ఈజ్ యువర్ డ్రైవింగ్ ఫ్యాక్టర్ టు క్లియర్ దిస్ ఎగ్జామ్ ఆర్ టు అచీవ్ దిస్, యూ కీప్ అది రీకాల్ చేసుకుంటూనే ఉండండి. వెన్ ఎవర్ యూ ఫీల్ లో, యూ ఫీల్ లైక్ గివింగ్ అప్. ఒకసారి ఏమైందంటే ఇట్లానే ప్రిపరేషన్ మధ్యలో ఐ ఫుల్ టైర్డ్, ఎగ్జాస్టెడ్ అనమాట. నాకు మెంటలీ ఫిజికలీ ఇంకా బాడీ సపోర్ట్ చేయట్లేదు ఈవెన్ నెక్స్ట్ ఒక్క డే కూడా చదవడానికి. అట్లా ఉన్నప్పుడు ఐ యూస్ టు టేక్ అ బ్రేక్, కంప్లీట్ బ్రేక్ తీసుకున్నాను. సో బ్రేక్ అనేది ఎట్లా ఉండాలి, మీరు తీసుకునే బ్రేక్ ఎట్లా ఉండాలి అంటే, ఆ బ్రేక్ వల్ల మీకు ఇంకా అడిషనల్ ఎనర్జీ వచ్చి మీరు ఇంకా బాగా చదవాలి తప్ప డీవియేట్ అవ్వకూడదు. సో మేక్ షూర్ దట్ యూ రిమైన్ ఫోకస్ త్రూ అవుట్ దిస్ జర్నీ. డోంట్ గెట్ డీవియేటెడ్, డోంట్ గెట్ డీమోటివేటెడ్ ఆల్సో. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే, స్టే కాన్ఫిడెంట్. అంటే యూ జస్ట్ బీ కాన్ఫిడెంట్ ఆన్ వాట్ యూ ప్రిపేర్డ్ అనమాట. ఒక అటెంప్ట్ మనది పోయింది, నెక్స్ట్ అటెంప్ట్ రాస్తున్నాము అంటే నెక్స్ట్ అటెంప్ట్ స్టార్ట్ చేస్తున్నాము ఆర్ వాట్, ఐ ఫీల్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దట్ సెల్ఫ్ అనాలిసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే యూ నీడ్ టు రియలీ సిట్ డౌన్ అండ్ అండర్స్టాండ్ దట్ వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్, వేర్ యూ ఆర్ ల్యాకింగ్ అండ్ వేర్ యూ నీడ్ సపోర్ట్. అంటే అన్లెస్ యూ ఆర్ వెరీ క్లియర్ విత్ దిస్, it is not going to help, because
ఫస్ట్ అటెంప్ట్ నేను రాసినప్పుడు సీఏ ఫైనల్, సెకండ్ అటెంప్ట్ అప్పుడు ఐ కైండ్ ఆఫ్ అనలైజ్డ్ మై సెల్ఫ్ దట్ వేర్ డిడ్ ఐ గో రాంగ్, అండ్ ఐ ఫీల్ దట్స్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ వెన్ యూ అనలైజ్ యువర్ సెల్ఫ్ అప్పుడే కదా మీరు బెటర్గా అసలు ఎక్కడ బెటర్ చేయాలో మీకు అర్థమవుతుంది. సో ఐ ఫీల్ దట్ సెల్ఫ్ అనాలిసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. ఎవరైతే ఎగ్జామ్స్ రాయబోతున్నారో వాళ్ళందరికీ మై బెస్ట్ విషెస్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ద ఓన్లీ పాయింట్ ఆఫ్ డూయింగ్ దిస్ వీడియో ఇస్ జస్ట్ టు టెల్ యూ దట్ నాకు ఐ గాట్ వాట్ యూ ఆర్ సేయింగ్ అండ్ వాట్ ఇన్ఫర్మేషన్ యూ ఆర్ లుకింగ్ from this channel or from me. I will work on it and I'll come back soon.